అందరికీ నమస్కారం. మీరంతా క్షేమంగా ఉన్నారు అని భావిస్తూ తంబనేల్ చూసి చాలామంది వీడియో చూడడం కోసం లోపలికి వచ్చి ఉంటారు అని నాకు తెలుసు. ఎందుకంటే ఒక చిన్న షార్ట్ రీల్ పెడితేనే ఇంత మంచి రెస్పాన్స్ అనమాట. సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారి ఇంటికి వచ్చినట్టు అనిపించింది అని చెప్పేసి. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అయితే ఇక్కడ సంకష్టహార చతుర్థి వ్రతానికి సంబంధించి విజువల్స్ ఎందుకు చూపిస్తున్నానంటే, నా దగ్గర వేరే ఆప్షన్ లేదనమాట. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన అనమాట. అంటే అనుకోనటువంటి ఒక రాక అనమాట అమ్మకి సంబంధించి. ఎవరు అంటే కనుక మీ అందరికీ బాగా సుపరిచితులు, నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక చిన్న షార్ట్ రీల్లో నేను చూపించడం జరిగింది. మన ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ శ్రీ నండూరి శ్రీనివాస్ గారి ధర్మపత్ని శ్రీ సుశీలమ్మ గారు మన ఇంటికి రావడం జరిగిందనమాట. అసలు ఎలా చోటు చేసుకుంది ఈ సంఘటన అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటూనే, ఇంకా విజువల్స్ చెప్పాను కదా, నా దగ్గర ఏం లేవండి. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. పలానా టైంలో జరగబోతోంది, ఇలా జరుగుతుంది అని తెలిస్తే ముందుగానే ప్రతిదీ షూట్ చేసుకొని ఒక వీడియోలాగా ప్రజెంట్ చేసేదాన్ని. మొన్న శుక్రవారం రోజున అమ్మ అనుకోకుండా ఇంటికి వచ్చారనమాట. అయితే ఇంకా ఆ విషయాన్ని చెప్పడానికి నా దగ్గర మన దగ్గర అమ్మ వచ్చినటువంటి సందర్భం జస్ట్ ఒక 10 మినిట్స్ అనమాట. 10 to 12 మినిట్స్ మన దగ్గర ఉన్నట్టున్నారు అంతే అనమాట. సో ఇందులో నేను కంగారుతో నేను అమ్మకి ఎట్లా స్వాగతం చెప్పగలను, ఆవిడ్ని ఎలా స్వాగతించగలుగుతాను, ఉన్న కాసేపట్లో అమ్మని ఎలా చూస్తాను అనే కంగారులో సగం షూట్ కూడా చేయలేదు. మా వాడు ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడనమాట. ఫ్రైడే రోజు వచ్చారు అమ్మ. సో వాడు అటు ఇటు తిప్పుతూ సగం విజువల్ అనేది కరెక్ట్గా తీయలేదు. మొత్తంగా కలిపి ఫీడ్ అనేది 5 మినిట్స్ వచ్చింది. కేవలం 5 నిమిషాల వీడియో కింద నేను ప్రజెంట్ చేయలేను కదా. అందుకని చెప్పేసి ఈ వీడియోలో అసలు అమ్మ సడన్గా రావడానికి గల కారణం ఏంటి, ఎలా వచ్చారు, దీనికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి అనేటువంటి వివరాలు అందిస్తూనే ఇదే వీడియోలో మీ అందరికీ కూడా నేను సంకష్టహార చతుర్థి నేను చేసుకున్నటువంటి పూజా విధానాన్ని కూడా డీటెయిల్డ్గా మెన్షన్ చేయాలి అనుకుంటున్నాను అనమాట. లాస్ట్ ఫ్రైడే అనమాట అమ్మ మన ఇంటికి రావడము. ఎంతోమంది షార్ట్ రీల్ చూసిన తర్వాత కామెంట్స్ పెడితే నాకు భలే హ్యాపీగా అనిపించిందండి. నా మనసులో ఏదైతే అనుకున్నానో అదే అందరూ కూడా వాళ్ళ భావాలను వ్యక్తం చేశారు. ఇది మీరు వారాహి నవరాత్రులు ఈసారి చాలా సంతృప్తిగా చేసుకున్నాను అన్నారు కదా సంతోషి, దాని ఫలితంగానే అమ్మవారు లక్ష్మీదేవి రూపంలో మీ ఇంటికి వచ్చారు అని చెప్పేసి అందరూ అనటం అనేది నిజంగా నాకు చాలా తృప్తినిచ్చింది. అండ్ ఇది అనుకోనటువంటి ఒక మిరాకిల్ లాగా కూడా అనిపించింది అనమాట, సుశీలమ్మ గారు మన ఇంటికి రావడము అనేది. అయితే ఆ రోజు మార్నింగ్ అయితే మాత్రం నేను ఎప్పట్లాగేనండి అన్ని పనులు కంప్లీట్ చేసేసుకొని గడప పూజ అవన్నీ కూడా బాబుకి క్లాస్ అవుతోందనమాట. మీలో ఎక్కువ మంది నన్ను అడిగే ప్రశ్న, ఒక్కదాని వెంట ఒకటి ఎలా సాధ్యం సంతోషి అని అడుగుతూ ఉంటారు. ఈ మాట నేను చాలాసార్లు మన వ్యూవర్స్తో చెప్పానండి. నేను దేనికైనా కూడా దైవం మీదనే ఆధారపడతానండి. భారం దేవుడి మీదే వేసేస్తాను. నేను చదువుకున్నది తెలుగు మీడియం, డిగ్రీ వరకు కూడా. సో అది కూడా స్టేట్ సిలబస్. ఇప్పుడు చదువులు అందుకోవడం చాలా చాలా కష్టం, అది మీకు కూడా తెలుసు. మెయిన్గా నేనైతే ఇంగ్లీష్ మీడియం చదువుకోలేదు. పైగా మా బాబు 10th క్లాస్ ఇప్పుడు. సో నేను హోంవర్క్స్ చూడడం, చేయించడం, అప్డేటెడ్గా ఉండడం తప్ప తనకు ఎక్స్ప్లెయిన్ చేసేంత నాలెడ్జ్ అయితే నా దగ్గర లేదు. మెయిన్గా మ్యాథ్స్ అండి బాబు. తన డ్రీమ్ చూస్తే పైలట్ అవ్వడం. సో ఈ ప్రొఫెషన్కి మ్యాథ్స్ బేసిక్స్ నుంచే చాలా బాగా వచ్చి ఉండాలి. చిన్నతనం నుంచే నాకు ఫియర్ అయితే ఉండేది. సో శ్రీకి ఆ ఫియర్ ఉండకూడదు అని అనుకునేదాన్ని. అందుకే లాస్ట్ 2 ఇయర్స్గా 10th వస్తాడు అనగానే మ్యాథ్స్ ఫియర్ పోయేలాగా నేనైతే ద బెస్ట్ మ్యాథమెటికల్ లెర్నింగ్ క్లాస్ భాన్జులో అయితే చేర్పించానమాట. ఇది వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ మిస్టర్ నీలకంఠ భానుప్రకాష్ గారు సృష్టించినటువంటి అద్భుతమైన మ్యాథమెటికల్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఈజీ టెక్నిక్స్తో, ఫ్రెండ్లీ టీచింగ్ మెథడ్స్తో, ఏఐ పవర్డ్ యాక్టివిటీస్తో, విజువల్ లెర్నింగ్తో, నెంబర్ గేమ్స్ వల్ల ఏంటంటే మ్యాథ్స్ని కష్టంగా కాకుండా ఇష్టంగా నేర్చుకోవడానికి ఇష్టపడతారు. అందుకే హాలిడే వచ్చిందంటే చాలు తనంతట తానే క్లాస్ని ఒక టైమింగ్ అనుకొని వెంటనే జాయిన్ అయిపోతాడు. 5 to 15 ఇయర్స్ పిల్లల వరకు నేర్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా కాన్సెప్ట్స్ అండర్స్టాండింగ్ అయినా, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం అయినా, ఈజీ మెథడ్స్ అనే వాళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట టీచింగ్లో. దీనివల్ల ఏంటంటే అర్థమెటిక్ అండ్ కాగ్నిటివ్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రాంగ్గా అవ్వడానికి యూజ్ అవుతుందన్నమాట. అందుకే తన 10th కూడా కంటిన్యూ చేయిస్తున్నానండి నేను. అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా మీతో ఆ క్లాసెస్ గురించి కూడా చెప్తూ వస్తూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే 6 మెంబర్స్ స్టూడెంట్స్ లాగా చిన్న చిన్న బ్యాచెస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట.
ఈ మ్యాథ్స్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ భాన్జూలో ఏంటంటే ఇప్పటి వరకు కూడా 80,000 మందికి పైగా స్టూడెంట్స్ 20+ కంట్రీస్ నుంచి మ్యాథ్స్ని నేర్చుకుంటున్నారండి. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ సమాచారం షేర్ చేస్తున్నాను. జస్ట్ చూద్దాము, ఒక క్లాస్ బుక్ చేసుకొని తర్వాత కంటిన్యూ అవుదాము అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ లింక్ ప్రెస్ చేస్తే ఫ్రీ డెమో క్లాస్ అనేది ఇస్తారు. సో అది చూసిన తర్వాత అబ్బా బాగుంది కంటిన్యూ అవుదాము అని అనుకుంటే కనుక మన ఛానల్ నేమ్ చెప్పండి. స్పెషల్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ కూడా ప్రజెంట్ నడుస్తున్నాయి అనమాట. సో అవి కూడా ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంది. జస్ట్ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇలా శ్రీ విషయంలో, మ్యాథ్స్ అండ్ సైన్స్ విషయంలో కొంతవరకు టెన్షన్ తగ్గి మైండ్ రిలాక్స్డ్గా ఉండి ఒక ప్లాన్ ప్రకారం చదివించుకోగలుగుతున్నాను అనమాట. అదే మీతో ఇప్పుడు షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరైతే విజువల్ చూస్తూ ఉండండి. అసలు ఈ దారి తీసిన పరిణామాలు జస్ట్ ఒక చిన్న 2 నిమిషాల్లో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సడన్గా ఒక ఫోన్ కాల్ అనమాట. అది గురువుగారు అంటే అమ్మ పిఏ దగ్గర నుంచి ఫోన్ అనమాట. సో వారు ఫోన్ చేసి అమ్మగారు ఒక 20 నిమిషాల్లో మీ ఇంటికి వస్తారు అని చెప్పేసి. అదేంటి సడన్గా ఎలా మనకు ఫోన్ చేసి ఇంటికి వస్తా అంటారు అని కదా మీకు డౌట్ వస్తుంది. దానికి కారణం ఏంటంటే నేను ఊరి నుంచి వచ్చిన తర్వాత ఒక వారము 10 రోజులకి నండూరు వారి పిఏకి నేను మెసేజ్ పెట్టానన్నమాట. ఇలా కైలాస మానస సరోవరం వెళ్ళొచ్చానండి. సో నేను కైలాస సరోవర జలాన్ని గురువుగారికి పంపిద్దామనుకుంటున్నాను. సో మీరు ఆఫీస్ అడ్రస్ కానీ ఇంటి అడ్రస్ కానీ నాకు ఇవ్వగలిగితే కనుక నేను పోస్టల్ ద్వారా పంపిస్తానండి, కొరియర్ ద్వారా అని చెప్పేసి నేను మెసేజ్ పెట్టి కూడా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ అలా అనుకుంటాను, అంత ఎగ్జాక్ట్గా గుర్తులేదు నాకు. సో మెసేజ్ పెట్టానన్నమాట. పెడితే వారు ఒక రోజు తర్వాత కనుక్కొని మెసేజ్ పెట్టారు. సరేనమ్మా అన్నారనమాట. అమ్మగారే హైదరాబాద్ వచ్చేటువంటి అవకాశం ఉందమ్మా, మీరే స్వయంగా మీ చేతులతో ఇవ్వచ్చు అనేటువంటి మాట అనేసరికి నేను ఎగిరి గంతేసాను అనమాట. ఓ ఇంకా అయితే మళ్ళీ అమ్మని రెండోసారి చూడొచ్చు అని. మీలో చాలామందికి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. లాస్ట్ టైం ఒకసారి మనం ప్రవచనాలకు పిలిచాము, గురువుగారు అప్పుడు నవరాత్రుల్లో రాలేకపోయారనమాట. సో తర్వాత సడన్గా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇలా దేవాలయ దర్శనానికి వస్తాను అనడం కూడా అలాగే సడన్ అనమాట. 2 డేస్ బిఫోరే చెప్పారు. మనకి హైదరాబాద్లో కేపీహెచ్బి 6th ఫేజ్లో ఉన్నటువంటి విజయ కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి కూడా సతీ సమేతంగా గురువుగారు అలాగే వచ్చి అమ్మని దర్శనం చేసుకొని వారి అద్భుతమైనటువంటి ప్రవచనం అందించి ఒక 5 నిమిషాల పాటు అందరినీ కూడా ఆనందంలో ముంచెత్తి వెళ్ళారనమాట. ఇప్పుడు కూడా అంతేనండి. శుక్రవారం మార్నింగ్ శ్రీకి క్లాస్ చూశారు కదా, క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత నాకు వారి పిఏ నుంచి ఫోన్ వచ్చింది. అమ్మగారు హైదరాబాద్లోనే ఉన్నారు, సో మీకు దగ్గరలోనే ఒక కార్యక్రమం మీద, సేవా కార్యక్రమం మీద, అంటే ట్రస్ట్ నడుస్తోందని మనకు తెలుసు కదండి, చారిటబుల్ ట్రస్ట్ అనేది. సో ఆ తరపున ఒక సేవా కార్యక్రమానికి వచ్చారట. సో అటువైపు వెళ్ళేటప్పుడైనా లేదా 99% ఇంటికి వచ్చేటువంటి అవకాశం ఉందమ్మా అమ్మగారు అనగానే అసలు నేను వింటున్నది నిజమా కళ నాకు కాసేపు అర్థం కాలేదనమాట. తప్పకుండా అండి అన్నాను. అమ్మగారు రావడానికి అంటే ఎప్పుడు వస్తారు అనే సంగతి నేను అడగలేదండి. ఆ మాట చెప్పి ఫోన్ పెట్టేసిన వెంటనే గబగబా ఇంకా వంట ప్రారంభించేశాను. అప్పుడే మీకు నేను ఒక చిన్న ఇంట్రో లాగా ఇద్దాము, వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ ఆ ఒక్క నిమిషం కూడా నాకు చాలా వాల్యుబుల్ అనిపించింది అనమాట. వద్దు అస్సలు టైమే వేస్ట్ చేయొద్దు అని గబా అన్నం వండేశాను, పప్పు వండేశాను, ఒక ఫ్రై వండేశాను, ఆల్రెడీ పెరుగు అనేది ఇంట్లో ఉంది, ఒక పచ్చడి వండాను, క్షీరాన్నం వండాను. గబగబా భగవంతుడికి నివేదన చేసేసాను. అంతా అయిపోయింది అనగా నాకు కాల్ వచ్చిందనమాట. అమ్మ ఒక 20 మినిట్స్లో మీ ఇంట్లో ఉంటాము అని చెప్పేసి. నేను అనుకున్నాను నాకంత అదృష్టం ఎందుకు వస్తుందిలే, అమ్మగారి ఇంటికి రావడం ఏంటి, అసలు ఇది కళలో కూడా జరుగుతుందా? ఖచ్చితంగా సేవా కార్యక్రమం అయిపోయి టైం అంతా అయిపోయి, ఎందుకంటే షెడ్యూలింగ్స్ అలా ఉంటాయి కదండి, ఇక్కడ ఉండే సిటీ ట్రాఫిక్స్ ఇవన్నీ కూడా. సో దారిలో వెళుతూ ఏమన్నా కలుస్తారేమో, అలా నా చేతులతో కనీసం అమ్మను చూడగలుగుతాను కదా, ఆ అదృష్టం చాలు కదా అని అనుకున్నాను. కానీ అసలు అనుకోనటువంటి మహాభాగ్యం అండి. 20 నిమిషాల్లో వస్తా అన్నారు, వచ్చేసారండి. లొకేషన్ పెట్టాను నేను, ఇంటికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అన్నమాట. మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం చూడండి. అసలు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం అయినటువంటి ఆ తల్లి ఇంటికి రావడం అనేది ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు? ఇది అందరికీ దక్కే భాగ్యమా? ఒక్క మాట ఎవరికైనా చుట్టుపక్కల తెలిస్తే చాలు భక్తజన సందోహంగా మారిపోతుందనమాట మా ఇంటి ప్రాంగణం అనేది. అంత ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ రాక కోసము, వారి మాట కోసము, వారి చూపు కోసము. అలాంటిది నా ఇంటికి వస్తారు అని నేను ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతానా? నిజంగానే ఇది కలలో కూడా ఊహించనటువంటి ఒక మహాభాగ్యం అనమాట. లక్కీగా రోజు మా వారు ఇంట్లోనే ఉన్నారు, మా శ్రీకి కూడా స్కూల్ సెలవు. ఎంత అదృష్టం అనుకోండి, నిజంగా ఇదంతా కూడా మహాభాగ్యం అనుకున్న. అందుకే నేను చీర కట్టుకోవడం కానీ ఏవీ లేదండి. పొద్దున్న నుంచి నేను నా పనుల్లో ఎలా ఉన్నానో
గబగబా అమ్మ ఏదో ఒకటి తినకపోతారా, ప్రసాదం అన్నా తినకపోతారా, లేకపోతే భోజనం తింటే అసలు రావడమే మహాభాగ్యం అంటే భోజనం తింటే ఇంకా అది చెప్పలేనటువంటి అదృష్టం అనమాట. అలా అనుకున్నాను. కానీ వచ్చారు, ఆశీర్వదించారు. గురువుగారు మానస సరోవర ప్రసాదం మీరు ఇస్తారు అని చెప్పిన వెంటనే స్వయంగా ఇంటికి వెళ్ళి తీసుకోమని చెప్పారమ్మా. అందుకే అసలు ఊపిరి సలపనటువంటి పనులు ఉన్నాయి తల్లి 2 రోజులు అయినా కూడా నేను ఖచ్చితంగా మీ ఇంటికి రావాలనుకున్నాను, అందుకే వచ్చాను తల్లి అనగానే ఆ మాటతో మనసు పొంగిపోయిందనమాట. నేను కూడా అదే మాట్లాడుతున్నాను అనమాట. నాకు నా భర్త వెనకుండి వెన్నుదన్నుగా ఉండి ప్రోత్సహించేటువంటి మహానుభావుడు. అమ్మ మీకు గురువుగారు వెన్నుదన్నుగా ఉండి సేవా కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారు అంటే అమ్మ కూడా అదే మాట్లాడుతున్నారనమాట. అవునమ్మా, మనకి ఇలా ప్రోత్సహించే వాళ్ళు ఉంటే ఎంత కష్టమైనా తెలియదు తల్లి, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయగలుగుతాము. నేను మన ట్రస్ట్ తరపున చేస్తూ ఉంటాను, మీరు పుణ్యక్షేత్రాలు ఆలయ సందర్శనాలకు వెళ్ళి అందరికీ కూడా తెలియజెప్పండి అని చెప్పి అమ్మ చెప్పి ఆశీర్వచనం ఇవ్వడం, గురువుగారు పసుపు కుంకాలు ఇచ్చి రమ్మన్నారట. అందుకని నా కోసం పళ్ళు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకొని వచ్చారండి. ఇవన్నీ తీసుకొచ్చి గురువుగారు నేను కలిపిస్తున్నామమ్మా అనుకోండి అని చెప్పి బొట్టు పెట్టి నాకు అవి ఇచ్చి నేను ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని ఉన్నంతలో క్షీరాన్నం పెట్టాను. నాకు సాక్షాత్ అమ్మవారే తిన్నారేమో అనిపించింది అనమాట. అలా క్షీరాన్నం పెట్టగానే అమ్మ తినేసి మా అందరినీ కూడా ఆశీర్వదించి ఉన్నది 10 నిమిషాలైనా 10 రోజులు 10 గంటల్లాగా అనిపించిందనమాట. అలా నన్ను ఆనందంలో ముంచెత్తి అమ్మ వెళ్ళడం జరిగిందనమాట. సో ఇదంతా కూడా అనుకోకుండానే జరిగిందండి. చెప్పాను కదా, ప్రసాదం కోసం నేను మెసేజ్ పెట్టడం, ఒక 1 వీక్ తర్వాత అమ్మగారు హైదరాబాద్లోనే ఉన్నారు, 1 గంటలో ఆ పక్కకు రాబోతున్నారు, ఏ టైంలో అయినా మీ ఇంటికి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పడం, ఇదంతా కూడా అనుకోకుండా జరిగిపోయిందనమాట. అలా సుశీలమ్మగారు మన ఇంటికి వచ్చినటువంటి మహాభాగ్యం అనేది కలిగిందండి. ఇందులో విజువల్స్ అనేవి నేను కరెక్ట్గా తీయలేకపోయాను, ఎందుకంటే వీడియో మీద పెద్దగా ఫోకస్ పెట్టలేకపోయాను. ఇప్పుడు భగవంతుడు స్వరూపమైనటువంటి ఆ తల్లి ఇంటికి వచ్చినప్పుడు వీడియో మీద ఫోకస్ కంటే కూడా నాకు ఎలా తనకు ఆతిథ్యం ఇవ్వగలుగుతాను అనేది, తప్పులు దొరలకుండా ఎలా చేయగలుగుతాను అనే టెన్షనే ఎక్కువ ఉందన్నమాట లోపల. అది కామన్గా ప్రతి ఒక్కరికి ఉండేదేనండి. సో అలా అమ్మగారు మన ఇంటికి వచ్చి సాక్షాత్తు ఆ రోజు ఆ తల్లి వచ్చి నా చేతులతో పసుపు కుంకుమ తీసుకువెళ్ళారా అనిపించిందనమాట. అలా ఒక అద్భుతమైన మహాభాగ్యాన్ని మన పూజ గది చూశారు, శివలింగాన్ని చూసి ఎంత ఆశ్చర్యచకితులయ్యారో. మన ఇంట్లో ఉండేటువంటి శివలింగం చూసి ఎంత అద్భుతంగా ఉందమ్మా పూజ గది అని చెప్పేసి మాట్లాడడం, ఇంట్లో ఎటువైపు చూసినా కూడా పాజిటివిటీయే కనిపిస్తోంది తల్లి అని చెప్పి అండము, ఎటు చూసినా దేవతామూర్తుల పటాలు అవే కనిపిస్తున్నాయి, చాలా సంతోషంగా ఉంది తల్లి ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత అని చెప్పి అనగానే ఒక తెలియనటువంటి ఆనందం అనమాట ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే కూడా. సో అదండి, అలా జరిగిందనమాట. ఇక్కడ పెద్ద వింతలు విశేషాలు ఏవీ లేవు, అనుకోకుండానే అన్నీ జరిగాయి. నేనైతే కైలాస శిఖరానికి సంబంధించి పరిక్రమ చేసినటువంటి ఒక స్టోన్ ఇచ్చాను అమ్మకి. అలాగే ఇంట్లో శివయ్య ఉంటే కనుక మెడలో వేసుకోవడానికి ఒక లాకెట్ రూపంలో మీకు నేను చూపించాను కదా, సో ఆ పెండెంట్ లాంటిది ఒకటి ఇచ్చాను అనమాట. అందులో జలాన్ని నింపుకొని శివయ్య మెడలో వేస్తారు అని చెప్పేసి. అండ్ స్వామివారికి సంబంధించి ఒక మ్యాగ్నెట్ ఇచ్చాను. పటాలన్నీ అయిపోయాయండి, అందరికీ పనిచేశాను కదా. అండ్ ఒక బాటిల్ తోటి నేను అది ఎప్పటికైనా అని చెప్పి దాచుకున్నాను, కానీ నాకు గురువుగారు చేయడం కన్నా మహద్భాగ్యం ఇంకేముంది అని అనిపించింది. అందుకే నేను దాచుకున్న బాటిల్ ఇచ్చేసి నేను మాత్రం కొంచెం జలం ఇంట్లో దాచుకున్నాను. సో ఆ జలం అంతా కూడా అమ్మ ఒడిలోనే పెట్టేశాను అనమాట. అలా స్వామివారి కైలాస ఏదైతే ప్రసాదం ఉందో అదంతా కూడా ఇచ్చినటువంటి పుణ్యాన్ని నేను పొందాను అనిపించింది. గురువుగారి నుంచే పసుపు కుంకుమ అందుకున్నటువంటి భాగ్యం నాకు దక్కిందనమాట. సో అదండి సుశీలమ్మ గారు మన ఇంటికి వచ్చినటువంటి విశేషానికి సంబంధించి ఇప్పటి వరకు మీకు అందించినటువంటి సమాచారం. ఇంకా ఆ తర్వాత సంకష్టహర చతుర్థి వెంటనే సండే రోజు అనమాట, సాటర్డేదేమీ షూట్ చేయలేదండి. సో సంకష్టహర చతుర్థి విశేషాలు మీతో పంచుకుంటా. ఎంతమంది సంకష్టహర చతుర్థి వ్రతం చేసుకున్నారు? ఇదిగో నా వెనకాల అయితే నైవేద్యాలు ప్రిపేర్ అవుతున్నాయి. ఇప్పటికే మన ఛానల్లో లాస్ట్ 3 ఇయర్స్గా అయితే సంకష్టహర చతుర్థి వ్రతానికి సంబంధించి చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. అండ్ నేను కూడా చేసుకుంటూ ఉంటాను. ఆటంకం రానటువంటిది నేను ఊర్లో లేను అని అనుకుంటే తప్ప ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆపింది లేదండి. గత 3-4 ఏళ్ళు అయిపోతుందనమాట. ఏమిచ్చింది అని అంటే ఏమి ఇవ్వలేదు అని నేను అడుగుతానండి. చాలా మానసిక ఆనందం, ఆధ్యాత్మిక ఆనందాన్ని అయితే ఈ వ్రతం ఇస్తుంది. ఎవరైనా కూడా ఇప్పటికీ మనం చాలాసార్లు అందించుకున్నాం వీడియోస్, చాలా బాగుంటుందండి. గణపతి ఆరాధనే ఒక తెలియనటువంటి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మనసుకి. అలాంటిది మనం సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 4వ రోజు చతుర్థి చవితి తిథి నాడు సాయంత్రం వేళలు పగలంతా ఉపవాసం ఉండి ముడుపు అనేది కట్టుకొని
స్వామివారిది పటమైనా విగ్రహమైనా ఏది ఉంటే అది పెట్టుకొని పూజా మందిరంలో కలశ స్థాపన అనేది చేసుకోవచ్చు. కలశం సంప్రదాయం లేకపోతే కేవలం పటం మాత్రమే మనం పెట్టుకొని చక్కగా షోడశ ఉపచారాలతో పూజ చేసుకొని కథ చదువుకొని ఆయనకి ఉండ్రాళ్ళు అంటే ప్రీతి కాబట్టి ఉండ్రాళ్ళు, పళ్ళు, లేదంటే ఆయనకి నచ్చినటువంటి పుష్పాలు మనకున్నంతలో అన్నీ చేర్చి పెట్టుకొని అన్ని పూజలు ఎలా చేస్తామో అలా సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య వ్రతం అనేది చేసుకుంటారనమాట. చాలా చాలా సంతోషాన్ని ఇస్తుందండి ఈ వ్రతం. ముఖ్యంగా చాలామంది బాధపడుతూ ఉంటారు. కొన్ని పనులు ఏంటంటే ఎంత ప్రయత్నిస్తున్నా అవ్వండి, వాళ్ళు ఇంకా చేసి 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 ఇంకా పనులు జోలికి పోకుండా వాటిని ఇంకా అర్ధాంతరంగా వదిలేస్తూ ఉంటారు. అలా ఏదైనా విఘ్నాలు కలుగుతూ ఉన్నా, అర్ధాంతరంగా ఆపేసినటువంటి పనులున్నా, విద్యార్థులకు సంబంధించి బుద్ధి, జ్ఞానము, యశస్సు, తేజస్సు, వాక్చాతుర్యం ఇవన్నీ పెరగాలి అన్నా కూడా ఈ సంకష్టహార చతుర్థి వ్రతం అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. వ్యాపారస్తులైనా, ఉద్యోగంలో ఉన్నవాళ్ళైనా, విద్యార్థులకైనా, ఆడవాళ్ళు చేయొచ్చు, లేదా ఇంట్లో ఉండే ఆడవాళ్లతో కలిసి మగవాళ్ళు కూర్చొని కుటుంబ శ్రేయస్సు కోసం చేసుకుంటే మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు. కొందరు ఏంటంటే ఒక 1 ఇయర్ పాటు ప్రతి నెల కూడా చేస్తామని మొక్కుకుంటారు. అలా 12 నెలలు చేసిన తర్వాత వ్రత సిద్ధి కలుగుతుందని చెప్తారు. కొంతమంది ఏంటంటే విశేషమైనటువంటి మాసాల్లో మాత్రమే చేసుకుంటారు. ఇప్పుడు ఆషాఢము, నెక్స్ట్ వచ్చే శ్రావణం, ఆ తర్వాత కార్తీకం, మాఘమాసము, ఇలా కొన్ని విశేష మాసాలు, వైశాఖ మాసం మనకు చెప్పబడ్డాయి కదా, ఆయా మాసాల్లో చేసుకుంటారు. లేదు అంటారా, మంగళవారంతో కూడుకున్నటువంటి చతుర్థి చవితి ఎప్పుడు వచ్చినా కూడా, అంటే బహుళ మొదటి 15 రోజుల్లో వచ్చేటువంటి చవితి కాదండి, మనకి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి 4వ రోజు అనమాట. సో ఆ రోజున ఒకవేళ మంగళవారం కలిసి వస్తే అంగారక చతుర్థి అని చెప్పి పిలుస్తారు. సో అప్పుడు చేసుకున్నా కూడా చాలా చాలా మంచిదన్నమాట. ఇప్పటికే చాలాసార్లు నేను ఈ వ్రతాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం జరిగింది. నేను ఎలా చేసుకుంటున్నానో అనేది మీకు చూపిస్తూ సో వ్రతంలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఏదన్నా విశేషాలు ఉంటే కనుక అన్నీ సర్దుకుంటూ మీతో మాట్లాడతాను. మీరు ఎంతమంది చేసుకున్నారో వ్రతం తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ఇప్పటి వరకు చేసుకోకపోతే మాత్రం ఇది కూడా ఒక భాగంగా చేసుకోండి లైఫ్లో. ఇవాళ ఈ 2026లో ఆగస్ట్ 2న పడిందనమాట. వెంటనే 16 సోమవారాలు చేసుకునే వాళ్ళకి మండే వ్రతం కూడా పడుతుంది. అయినా కూడా ఏం టెన్షన్ పెట్టుకోకండి. చక్కగా ఈరోజు వ్రతం కంప్లీట్ చేసేసి రాత్రి ఉద్వాసం చెప్పేసిన తర్వాత వెంటనే మండే పూజ అనేది మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అంతా కూడా మనకి ఫ్యామిలీ ఎంకరేజ్మెంట్ అనేది ఉండాలండి, వాళ్ళ ప్రోత్సాహం ఉండాలి. తెగ హడావుడి పడిపోకుండా ప్రశాంతంగా ఇంట్లో నిత్య ఆరాధన దేవుళ్ళకి ఎలా అయితే చేసుకుంటామో అలా గనక చేసుకుంటే మన ఫ్యామిలీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. దీని మీద కూడా స్పెషల్గా ఒక వ్లాగ్ అనేది వేస్తాను. అయితే అంటే ఈ ఫ్యామిలీ టెన్షన్స్ మీద అనమాట. అయితే ఇప్పుడు నెక్స్ట్ వ్రతానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేసుకుంటున్నాను అనేది, నేను ఎలా చేసుకుంటాను, ఎలా సర్దుకుంటాను, ప్రతిదీ చూపిస్తాను. వచ్చేసేయండి. ఈ వ్రతానికి మోదకాలు చేసుకోవచ్చు, ఉండ్రాళ్ళు చేసుకోవచ్చు. ఇది ఉండ్రాళ్ళ ప్రాసెస్. ఇప్పటికి ఎన్నిసార్లు పెట్టుంటానో షార్ట్ వీడియోలతో సహా. మన ఛానల్లో ఈ వ్రతాలకు సంబంధించి ఉన్నన్ని వీడియోలు ఎక్కడ ఉండవేమో అని అనిపిస్తుంది. అందుకే బిఫోర్ వీడియోలు అనేవి ఈ మధ్య పెట్టడం మానేశాను. అందరికీ తిథులు అలవాటై చూసుకుంటున్నారు, చేసేసుకుంటున్నారు, అలవాటైంది వాళ్ళ జీవన శైలిలో అని చెప్పేసి. ఇదేంటంటే కాస్త ఇది కొంచెం ఆరిందంటే ఈ అంటుకోవడం కూడా వచ్చేస్తుందండి. సో ఈ బౌల్స్ అన్నీ కూడా, ఈ గిన్నెలు ఇవన్నీ కూడా నేను షీజ్ కలెక్షన్స్ నిహారిక గారి దగ్గర ఫస్ట్లో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక 1 ఇయర్ కలెక్షన్లో అనమాట. పైనంతా కూడా ఇది మనకి ఏదో పూత అంటారండి, ఇది మంచిదే. కిందంతా కూడా బ్రాస్ అనమాట. ఇలాంటి వెజల్స్ ఎన్ని కొన్నానో ఆవిడ దగ్గర అనమాట. మొత్తం నా బ్రాస్ ఐటమ్స్ 99% షీజ్ కలెక్షన్స్ నిహారిక గారి దగ్గరే ఉంటాయి. సో ఇవి ఉండ్రాళ్ళు అనమాట. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేస్తాను. కొంచెం చిటికెడు నూనె వేసుకుంటాము, జీలకర్ర వేస్తాము. ముందుగానే శనగపప్పు ఒక 2 నిమిషాల పాటు నానబెట్టుకుంటాం అనమాట. 2 నిమిషాలు అంటేనేంటి, ఒక గంట సేపు నానబెట్టుకుంటాము. ఆ తర్వాత బియ్యం రవ్వ మనం కొట్టించుకుంటే మంచిదండి. తడిపి రవ్వలాగా మిషన్స్ ఉంటే, మాకు ఆ ఫెసిలిటీ ఇక్కడ ఏం దగ్గరలో లేదు. నేనైతే ఇదిగో ఈ వర్ణూక్ అనేది కొనేసుకుంటాను అనమాట. సో ఒక చిన్న గ్లాస్, టీ గ్లాస్కి తీసుకుంటే నాకు 21 ఉండ్రాళ్ళు అయిపోతాయి. సో ఇంతే, ఈ కాఫీ గ్లాస్ అనమాట. దీనికి తీసుకుంటాను రవ్వ. 1కి 2 గ్లాసులు ఎగ్జాక్ట్గా నీళ్లు వేసేసి, ఫస్ట్ ఆయిల్ వేసి, జీలకర్ర వేసి, పప్పు వేసి, ఆ తర్వాత మసిలిన తర్వాత 2 గ్లాసులు నీళ్లు వేసేసి, అందులో ఒక రవ్వ వేసేసి మీరు మూత పెట్టేస్తే ఇలా ప్రిపేర్ అయిపోతుందండి. ఇంకొంచెం చల్లారితే ఈ అడుగు కూడా ఉండదన్నమాట, ఊడొచ్చేస్తుంది. చక్కగా ఉండలు ప్రిపేర్ అయిపోతాయి. చాలాసార్లు చూపించాను కూడా. ఇంకా స్వామివారికి క్షీరాన్నం కూడా పెట్టాలంటారు. చక్కెర వేసినటువంటి పాలన్నం అనమాట. ఇది కూడా ప్రిపేర్ అవుతుంది. వీటితో పాటు నేను వడపప్పు కూడా పెడతాను ఒక్కోసారి. ఇప్పుడైతే ఏం పెట్టట్లేదు.
సో పువ్వులు మామూలుగా అయితే ఒక వ్రత సిద్ధిలాగా 1 ఇయరే మొక్కుకున్న వాళ్ళు, అంగారక చతుర్థి వచ్చిన వాళ్ళు అయితే పువ్వులు 16 రకాలు తెచ్చుకుంటారు. బట్ నాకు అలవాటు అయిపోయి జీవన శైలిలో భాగం అయిపోయింది కాబట్టి సంకష్టహర చతుర్థి నాకు ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులే తెచ్చుకొని ఆయన అలంకరించుకుంటూ ఉంటాను. మరి పీఠం సర్దుదాం పదండి. చాలామంది డైలీ వ్లాగ్స్ పెట్టండి అని అడుగుతూ ఉంటారండి. నాకు ఎన్నోసార్లు చెప్పాను నేను, ఇది చేశాను అది చేశాను అని ఒకదాని తర్వాత ఒకటి చెప్పడమే రాదండి అసలు. ఎందుకంటే పూజ వీడియోస్, టూర్ వీడియోస్ ఇలాంటివి బాగా అలవాటు అయిపోయాయి. ఈ డైలీ వ్లాగ్స్ పెట్టడం అనేది నాకు అస్సలు రావట్లేదు. అండ్ ఎవ్రీడే తిన్నాము, లేచాము, పడుకున్నాము, ఇవి ఏం చెప్తాంలే అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే కనీసం ఇలా విశేషాలు వచ్చినప్పుడు అట్లీస్ట్ ఎలా మేనేజ్ చేసుకోగలుగుతున్నాము అనేదన్నా పెడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో. అండ్ మీలో ఎవరైనా గనక మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, లేదా కైలాస యాత్ర నుంచే న్యూ ఫాలోవర్స్గా మన ఛానల్ని చూస్తూ ఉన్నవాళ్ళు ఉంటే మాత్రము మన ఛానల్లో ఏ పండగ వచ్చినా, ఏ విశేషమైనటువంటి తిథి వచ్చినా వాటికి రిలేటబుల్గా ఖచ్చితంగా వీడియోస్ ఉంటాయండి. జస్ట్ సర్చ్ చేయండి. సపోజ్ ఇప్పుడు మీరు సంకష్టహర చతుర్థి వ్రతాన్నే చూస్తున్నారు కదా, దీనికి సంబంధించి విశేషం నేను ఇంట్రోలో మీకు చెప్పాను కదా ఇప్పుడు. సో మీరు ఎప్పుడైనా ఈ వ్రతాన్ని చేసుకోవాలి అని అనుకుంటే సంకష్టహర చతుర్థి యాంకర్ సంతోషి వ్లాగ్స్ అని చెప్పి యూట్యూబ్లో గనక సెర్చ్ చేశారనుకోండి, మంత్రాలు లేకుండా పూజా విధానంతో పాటు వ్రత కథలు అసలు ఎన్నిసార్లు చేసుకున్నాను అన్నిసార్లు షేర్ చేస్తూ బోలెడన్ని వీడియోలు ఉంటాయండి. సో మీకు ఈ వ్రతం పీడిఎఫ్ కావాలి అనుకుంటే మనం ఈ వీడియోలో స్టార్టింగ్లో నేను చూపించినట్టుగా అమ్మగారు చేసినటువంటి పూజలు చాలా చాలా ఉన్నాయి. వాళ్ళ వీడియోల కింద పీడిఎఫ్లు ఉంటాయి. ఆ పీడిఎఫ్లు చక్కగా చెక్ చేసుకోండి. గురువుగారు చేసినటువంటి పూజలు ఉన్నాయి, వాటిని మీరు చెక్ చేసుకున్నా కూడా సంతోషంగా పూజ అనేది చేసేసుకోగలుగుతారనమాట. యాజ్ ఇట్ ఈజ్ మంత్రాలు కూడా చాలా సులభంగా, వ్రత కథలు చాలా సులభంగా ఇప్పటికీ కూడా నేను ఈరోజు ఈ వీడియో ద్వారా చెప్తున్నానండి. ఎందుకంటే సుశీలమ్మ గారు ప్రతి నెల సంకష్టహర చతుర్థి వస్తోందంటే అందరికీ ఖచ్చితంగా గుర్తు చేస్తారు, మర్చిపోకండి చేసుకోండి అని చెప్పేసి. అంత జీవితాల్ని మార్చి వేసేటువంటి వ్రతం అండి. విఘ్నాల్ని తొలగించి మన జీవితంలో అడ్డంకులు, ఇబ్బందులు లేకుండా ఎక్కడ వేసిన గొంగళ అక్కడే అనుకున్న వాళ్ళకి ఒక దారి చూపించేటువంటి వ్రతం అనమాట. అందుకే ఆ తల్లి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. నేను కూడా అదే చెప్తున్నాను అనమాట. ఆ పీడిఎఫ్ చూస్తే సంతోషంగా ఇప్పటికీ కూడా నేను 16 సోమవారాలైనా సంకష్టహర చతుర్థి వ్రతమైన వాళ్ళ పీడిఎఫ్ ఫాలో అవుతూనే పూజ అనేది చేసుకుంటానన్నమాట ఇంట్లో. సో అలా ఈరోజు ఒక 2 అద్భుతమైనటువంటి విషయాలు మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇదిగో వ్రతం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. పూజ ప్రశాంతంగా చేసుకోవాలి, మీకు చాలాసార్లు చూపించాను కదా అని చెప్పేసి నేను పూజది ఏం చూపించలేదు. ఇది మన ఇంట్లో ఉన్నటువంటి సోనభద్ర శిలతో కూడుకున్నటువంటి గణపతి స్వరూపం అనమాట. ఇది కూడా గురువుగారే ఇచ్చారనమాట. ఇది మనకుండే చాలా పవిత్రమైన దైవశిలల్లో ఒక శిల, సోనభద్ర శిల అంటారు. దేవతామూర్తులకు ఆరాధన చేసే కొన్ని శిలలు ఉంటాయి, వాటిల్లో ఇది కూడా వన్ ఆఫ్ ది దైవశిల అనమాట. ఇది మనకి ఒకే ఒక్క నది దగ్గర దొరుకుతుంది. సోనభద్ర శిలతో చేసినటువంటి గణపతి స్వరూపం. ఇదిగో కలశ స్థాపన ఇలా చేసుకున్న, నువ్వుల నూనెతో దీపారాధన అనమాట. ఇదిగో ముడుపు ఇలా కట్టుకున్నాను. మనము కొందరు పొద్దున్న పీఠం పెట్టేసుకొని దీపారాధన చేసి ముడుపు కట్టి 21 ప్రదక్షిణలు చేసి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకొని ఆ ముడుపులో ఉండే బియ్యంతో ప్రసాదం చేసుకోవచ్చండి, వ్రత కథలో చెప్పినట్టు. నేను ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే సాయంత్రమే పీఠం పెట్టుకుంటాను, సాయంత్రమే ముడుపు కడతానమాట. ఈ ముడుపులో ఉండే బియ్యాన్ని రేపు ఉదయం అయితే అన్నంలో కలిపేస్తాను, లేదు అంటే పరమన్నంలాగా కానీ ఏదో ఒకటి చేసుకుంటాను అనమాట. ఇదిగో గరిక. ఫస్ట్లో ఒక 1 ఇయర్ చేసేటప్పుడు మాత్రం 16 రకాల పుష్పాలు ఇలా అన్నీ చూసుకునేదాన్ని. ఇంక ఇది జీవితంలో భాగంగా అయిపోయింది కాబట్టి నాకు కుదిరినప్పుడల్లా చేసుకుంటున్నాను కాబట్టి నాకు నచ్చిన పుష్పాలు తెచ్చుకుంటూ ఉంటా. 16 పుష్పాలు మాత్రం ఒకే రకాన్ని సమర్పిస్తాను అనమాట. ఇలా అండి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇవాళ సండే పడింది, వెంటనే మండే వ్రతం అనేది ఉంది కాబట్టి నేను ఈ ఉండ్రాళ్ళు తినేసి ఉంటానన్నమాట. ఆకలిస్తే పెరగన్నం తింటాను, వీటితోటే కడుపు నిండిపోతుంది నాకు తెలిసి. మళ్ళీ రేపు సోమవారం వ్రతం ఉంది. సో ఆ వ్రతంలో మళ్ళీ కలుద్దాము. అండ్ మీకు చాలామందికి సందేహం వస్తుంది తర్వాత పీఠం ఎప్పుడు కదపాలి అని. నేనైతే ఇప్పుడే ఉద్వాసం చెప్పేస్తానండి.